ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ, నాతోనూ, సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కున్న బిడ్డలందరితోనూ సూటిగా, తేటగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని ఆ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. దేవుడు ఈ మాట ఎందుకని మనతో ప్రకటిస్తున్నాడంటే, కారణము తన పిల్లలు పరలోక సంబంధమైన వాటి కోసమే ఎదురు చూడాలి. అయితే ఈరోజు నా మాట ఎందుకు చెప్పానో తర్వాత దేవుడు మనతో మాట్లాడతాడు. మొట్టమొదటిగా అపోస్తుల కార్యం 13వ వచనం, మొదటి అధ్యాయం 13వ వచనంలో, వారు ఆ పట్టణములో ప్రవేశించి తమ భాష చేయుచున్న మేడ గదిలో ఎక్కిపోయిరి. వారాయన పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమాయి, మత్తాయి, అల్ఫా కుమారుడగు యాకోబు, జలోతి అనే సింహోను, యాకోబు కుమారుడు యూదా అను వారు, వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ఒక ప్రార్థన చేశారంట. ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఎక్కడ చేశారు? ఒక యెరూషలేము దేవాలయములో కొంత దూరములో ఒక స్థలము తీసుకొని, ఏం తీసుకొని, ఒక మేడ గదిలో వీరందరూ ఎంతమంది? ఇంచుమించు ఆ కాలమందు ఇంచుమించు 125 మంది, 20 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా, నేను ఏమైంది? ఎంతమంది ఉన్నారు? ఇంచుమించు 120 మంది. ఎక్కడున్నారు? మేడ గది పైన ఉన్నారు. ఈరోజు దేవుడు 2 గుంపుల గురించి మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసే గుంపు ఒకటి, పై ప్రార్థన చేసే గుంపు ఒకటి. ఏంటిది? పై చేసే వాళ్ళు వేరుగా ఉంటారు. అసలు నిజముగా మొరపెట్టే వాళ్ళు ఎలా ఉంటారంటే ఏక మనసుతో ప్రార్థన చేస్తారు. ఈరోజు టాపిక్ ఏంటంటే ఏక మనసు. ఇక ఏ ఆలోచన ఉండదు, ఇక దేవునికే మొరపెట్టాలి. ఎవరికి మొరపెట్టాలి? దేవునికి మాత్రమే మొరపెట్టాలన్న ఆలోచనతో చేసేవారు చాలామంది తక్కువ. ఈ రోజున ఏక మనసుతో ప్రార్థన చేసేవాళ్ళు లేకపోలేదు. ఈ రోజు చాలా తక్కువ అయిపోయారు. అదేంటి? మామూలు ప్రార్థనకి ఏక మనసు కలిగిన ప్రార్థనకి ఏంటి తేడా అంటే, యేసు ప్రభు వారు ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చేసే ప్రార్థన ఎలాగుంటుందంటే, ముందు ఏ స్వస్థత చేసేటప్పుడైనా లేదా ప్రార్థన చేసేటప్పుడైనా వాళ్ళ గురించి చేసేవాళ్ళు తప్ప వేరు వ్యక్తిగతాల గురించి చేయరు. అర్థమవుతుందా? ఎవరు ఇప్పుడు పలానా ప్రిన్సి వచ్చాడు, దేవుని దగ్గరకు వచ్చారు, యేసయ్య ఏం చేసేవాడు? వాళ్ళ గురించే చేసేవాడు. ఏం చేసేవాడు? ఇప్పుడు జ్వరంతో వచ్చారు, దేవుడు వాళ్ళ కోసమే ప్రార్థన చేసేవాడు. అంతేగాని ఈ రోజున ఏమవుతుందంటే ఏక మనసు ప్రార్థన లేకుండా ఎక్కడెక్కడో తీసుకొస్తున్నారు. ప్రార్థనల విధానం మారిపోయింది. ఈ రోజున ఎక్కడెక్కడో తీసుకొస్తున్నారు. ఇంటి కాడి నుంచి, ఏదో కుటుంబం కాడి నుంచి, అది అని ఇదని, అక్కడి నుంచి ఇక్కడ వరకు, ఆఖరికి వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇలా చేస్తున్నారు ప్రార్థన. అందుకే ఈ గుంపు ఎలాగుంటారంటే, ఇలా చేసేవాళ్ళు దేవుడు ఆలకించడు. ఎలా చేసేవాళ్ళు? ఒక రోజున ఒక ఊర్లో 2 తెగలు ఉన్నాయంట. 2 తెగలు. ఆ 2 తెగలు యేసయ్యను ఆరాధించేవాళ్ళు. అయితే యేసయ్యను ఆరాధించేలో ఒక తెగ మాత్రం వేరుగా ఉండేది. ఒక తెగ అంటే ఒక గుంపు వేరు, ఒక గుంపు వేరు. అంటే వీళ్ళ చర్చి ఒక్కటే, దేవుడి మందిరం ఒకటే, కానీ వీళ్ళు ఏం చేసుకున్నారంటే 2 గుంపులుగా విడగొట్టుకున్నారు. ఎలా? మందిరం ఒకటే, దైవజనుడు ఒక్కడే, ప్రార్థన చేసే స్థలం, కానీ వీళ్ళు 2 గుంపులు ఉన్నాయి. ఒక గుంపు ఏంటంటే, ఒక గుంపు మందిరానికి వెళ్తారు, వాక్యం వింటారు, అన్నీ బాగానే ఉంటాయి, అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ ఇంకో గుంపు ఉంది. ఈ గుంపు ఎలాగుంటుందంటే, ఒక రోజున దైవజనుడు అన్నాడంట, అమ్మా మీరు 2 గ్రూపులుగా తయారయ్యారు కదా, ఇప్పుడు 2 గ్రూపులు రోజు దేవుడి మందిరంకి వచ్చి ప్రార్థన చేయండి.
ఏమని? ఈ 2 గ్రూపులు దేవుని గురించి ప్రార్థన చేయండి. దేవుని మందిరం చాలా వరకు ఇదైపోయింది. ఏమైపోయింది? మందిరం పాడైపోయింది. మందిరం కట్టడానికి, దేవుడు ద్వారాలు తెరవడానికి ప్రార్థన చేయండి. అలాగే దేవుడు కూడా మిమ్మల్ని దీవిస్తాడని దైవజనుడు దేవుని మాట ప్రకారం చెప్పాడంట. అయితే ఒక గుంపు ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా దైవజనుడు చెప్పాడని ఆ మందిరానికి వెళ్ళి రోజు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారు కానీ వాళ్ళలో ఏమాత్రం ఫలితం లేదు, ఫలం లేదు. అంటే మందిరంలో వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఒక గుంపు వెళ్ళి రోజు ప్రార్థన చేస్తున్నారు. సోమవారం ఒకరు, మంగళవారం ఒకరు, ఇలా తెగ విడగొట్టుకున్నారు. ఈ వారం మేము చేస్తాం, నెక్స్ట్ వారం మీరు చేయండి. ఈ వారం మేము చేస్తాం, నెక్స్ట్ వారం మీరు చేయండి అని వారాలు తెగొట్టుకున్నారు. అయితే వీళ్ళు వారంలో ప్రార్థన చేస్తుంటే వీళ్ళకి శ్రమలు ఎక్కువైపోతున్నాయి. ఎవరికి ఎక్కువైపోతున్నాయి? మొట్టమొదటి వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వెళ్తున్నారు, ఏదో మందిరానికి వెళ్తున్నారు, ఏదో ప్రార్థన చేస్తున్నారు, మోకరిస్తున్నారు, ఒక అరగంట ఏదో ఉంటున్నారు, వచ్చేస్తున్నారు. కానీ ఇంకొక వారం వెళ్ళిన గుంపు మాత్రం నానాటికి వర్ధిల్లుతుంది. మందిరంలో పనులన్నీ చక్కచక్క జరిగిపోతున్నాయి. వారు వెళ్ళి ప్రార్థనలోకి వెళ్ళి కూర్చోగానే దేవుడు ద్వారాలు తెరవడం మొదలు పెడుతున్నాడు. మందిరం కావలసిన అవసరతలు తీరుతున్నాయి. మళ్ళీ వీళ్ళకున్న అవసరతలు తీరుతున్నాయి. ఈ గుంపు ఏంటంటే లోకల్లో పనిచేసే వాళ్ళ గుంపు. అయితే ఈ గుంపు ఎవరంటే దేవుని పని కొరకే పరుగులు తీసేవాళ్ళు. ఏమవుతున్నారు? వీళ్ళు లోకల్లో పని చేసుకుంటూ దేవుడి మందిరానికి వస్తున్నారు. కానీ ఈ గుంపు ఏంటంటే ఏకంగా దేవుని పనికే వాడబడుతున్నారు. చిన్న ఖాళీ వచ్చినా సరే దేవుడి మందిరానికి వచ్చేస్తున్నారు. చిన్న పరిస్థితి వచ్చినా సరే దేవుడి మందిరంలోకి వచ్చి మోకరిల్లి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా ఖాళీగా ఉన్నారా అనుకో, మనం వెళ్ళి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు దేవుడు ఎవరిని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు? లోకంలో తిరిగి దేవుడి మందిరానికి వెళ్ళిన మాత్రం ఆశీర్వదించలే. ఎవరిని ఆశీర్వదిస్తున్నాడంటే ఈ గుంపు వెళ్తాం, దేవుడు సమృద్ధిగా వీళ్ళ కుటుంబాలకు ఇవ్వటం. ఇంకా ఏం చేస్తున్నాడు అక్కడ? అప్పుడు వీళ్ళకి ఏంటో అర్థం కాల. అసలు ఏంటి? మేము చేసేది ప్రార్థనే కదా. ఏం చేసేది? మేము చేసేది ఒక ప్రార్థనే కదా. మేము కూడా మందిరానికి వెళ్తున్నాం కదా, ఎందుకు జరగట్లేదు, మాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది అని ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఎలా ఉన్నారు? ఒక ఆలోచన కలిగి వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి దొంగచాటుగా వెళ్ళి ప్రార్థన చేసే వాళ్ళని గుంపు చూస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు ఏ ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి విజయం వస్తుంది, వాళ్ళ ప్రార్థన చేస్తుంటే వాళ్ళ కుటుంబాలు ఎలా అవసరతలు తీర్చబడుతున్నాయని. అలాగే మందిరము కూడా చక్కచక్క ఆ వారం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆ వారమే ఆ మందిరానికి కావాల్సిన సామాగ్రిలన్నీ వస్తాయి. ఆ మందిరము నానాటికి డెవలప్ అవుతుంది. వీళ్ళు కూడా డెవలప్ అవుతున్నారు. కానీ వీళ్ళకి ఏమైందంటే ఈ 2 గుంపుల్లో అప్పుడు ఏం జరిగిందో అని దొంగచాటుగా వెళ్ళి ప్రార్థన వీరు కన్నీరు కారుస్తూ ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మా మందిరాన్ని డెవలప్ చేయి నాయన. ఒక్కటే మనసు, ఇక ఏ ఆలోచన ఉండదు. ఇక ఒక్కటే ఆలోచన, ఒక్కటే. అందరూ ఏకకంఠముతో ఒకే ప్రార్థన చేస్తున్నారు. దేవుని సన్నిధానాన్ని బలపరిచిన ఆయన, అలాగే మాకున్న ప్రతి పరిస్థితులను నువ్వు విడిపించిన ఆయన అని ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం చేస్తున్నారు? వీళ్ళు ఒక రకంగా వాళ్ళు ఒక రకంగా చేయట్లేదు. అందరూ గుంపు కూడి ఎలా చేస్తున్నారు? ఏక మనసుతో చేస్తున్నారు ప్రార్థన. ఏం చేస్తున్నారు? ఏక మనసు. ఈ రోజున ఏక మనసుతో ప్రార్థన చేయటానికి మాకు సమయం లేదయ్యా అంటున్నారు చాలా మంది. ఏమంటున్నారు? ఒక్క గంట దేవుడికి గడపడానికి కూడా ఏక మనసుతో చేయలేకపోతున్నారు ప్రార్థన. దేవుడు ఏమన్నాడు? దేవుడు ఏం చెప్పాడు? నిన్ను వలే పొరుగు అని ప్రేమించమన్నాడు. వీళ్ళు మందిరానికి వెళ్తాంలోనే ఏం చేస్తున్నారంటే పొరుగు వారి కోసం ప్రార్థన చేస్తున్నారు. నీకేమైనా అవసరతలు ఉన్నాయా? ఆర్థిక పరిస్థితులు ఉన్నాయా? నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈ గ్రూప్ ఎలాగుందంటే ఏకత్వముతో ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు నీ సమస్యని వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళ సమస్యని వీరు చేస్తున్నారు.
అంటే వీళ్ళు ఎలా చేస్తున్నారు? ఒకే మనసుతో చేస్తున్నారు ప్రార్థన. దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తున్నాడు? అప్పుడు వీళ్ళకి అర్థమైంది, మనం చేసేది వీళ్ళు ఎలా చేస్తున్నారు? వాళ్ళ అవసరతల కోసం, ఏంటి, వాళ్ళ పరిస్థితుల కోసం, లేదా ఇంట్లో పరిస్థితుల కోసం, వాటి కోసం, వీటి కోసం, అంటే స్వార్థపరితమైన ప్రార్థన చేస్తున్నారు. అందుకే 2 తెగలు ఉన్నాయి ఇక్కడ. స్వార్థపరితమైన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈ వాక్యమే సెలవిస్తుంది. ఏక మనసుతో ప్రార్థన చేశారు వాళ్ళు. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవడానికి కాదు మందిరంలో ఉండేది. మందిరములో నీ గురించి నువ్వు చేసుకోవడం కాదు. నీవు ఎవరెవరైతే ఆ మందిరానికి వస్తున్నారో వారి సమస్యలను నీవు పట్టుకోవాలి. అందుకే దేవుడు ఏమంటాడంటే, నన్ను వెంబడించేవారు, ఏమన్నాడు? మీ సిలువను ఎత్తుకొని వెంబడించమన్నాడు. ఏమన్నాడు? నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. ఇప్పుడు నీవు ప్రేమించుకుంటే ఏ ప్రయోజనం ఉండదు. నువ్వు ఏం చేయాలంటే పొరుగు వారికి వరకు ప్రార్థన చేయాలి. యోబు ఎవరి కోసం చేశాడు? అప్పుడు దాకా యోబుకి ఆశీర్వాదం వచ్చిందా? తన శత్రువైన వారిని హింసించి వారి కోసం ప్రార్థన చేశాడు. అప్పుడు 2 ఆశీర్వాదం మొదలైంది. అర్థమవుతుందా? దేవుడు ఒక్క మాట చెప్పాడంటే ఆ మాట ప్రకారం నువ్వు జీవించగలిగితే, నువ్వు పొరుగు వారి కోసం ప్రార్థన చేయమన్నా. ఇప్పుడు ఏమవుతుందంటే స్వార్థభరితమైన ప్రార్థన. అందుకే యేసు ప్రభు వారి దగ్గర శిష్యులు వచ్చి, అయ్యా మాకు ప్రార్థన నేర్పయ్యా అన్నారు. ఏమన్నారు? అంటే ఇలా అంతకుముందు ప్రార్థన రాదా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది చూడు ఆ మాట. ఏమని ఉంటుంది చూద్దాం. అది చాలా మందికి ప్రార్థనలో విధానం తెలియదు. ప్రార్థనలో విధానం తెలీదు. ఎలా ప్రార్థన చేయాలి, ఏంటి, దేవుడు ఎందుకు మమ్మల్ని ఆశీర్వదించట్లేదని సనుక్కుంటారు, కొనుక్కుంటారు. దానికి కారణం ఏంటంటే ఈ వాక్యములోనే దేవుడు సూటిగా చెప్పేశాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే ఉంటుంది అన్నమాట. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతున్నప్పుడు, అప్పుడు మీరు మీ తండ్రిని అడగక మునిపే మీ అక్రతలు అక్కరగానున్నవి ఆయనకి తెలియను. ఏమంటున్నాడు? అంటే నీకు ఏ అవసరం ఉందో దేవుడికి తెలీదా? తెలుసు. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి, ఏమంటున్నాడు అక్కడ? నీ నామము పరిశుద్ధపరచునుగాక. మొట్టమొదటిగా దేవుడి నామానికి మహిమ రావాలి. నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకములు, అంటే పరలోకంలో నీవు ఏదైతే నెరవేర్చబడుతుందో అది భూమి అందు కూడా నెరవేరాలన్నాడు. అంటే దేవుని మహిమపరిచే విధానం ఇది, ప్రార్థన విధానం ఇది. మనం ఏం చేయాలంటే దేవుడికి మహిమ తెచ్చేవాడిగా ఉండాలి. ఏ పని చేసినా దేవుడు వద్దు ఆ పని చేయొద్దు అన్నాడు అనుకో, అప్పుడు నువ్వు చేయకుండా ఉంటే నువ్వు ఎవరికి మహిమ తెచ్చినట్టు? దేవుడికి. అందుకే ఏమంటున్నాడంటే, మీరు మీ తండ్రిని అడక్క మునిపే, ఏమంటున్నాడు? నువ్వు అడక్క మునిపే నీకేం కావాలనేది దేవుడికి తెలుసు. మనుషులు బాహ్య రూపం చూస్తారు కానీ ఆయన అంతరంగంలో చూస్తాడు. ఆయన అంతరంగంలో పరిశీలిస్తాడు. నువ్వు దేనికి బాధపడుతున్నావో, నువ్వు ఎలా ఉంటున్నావో. ఇప్పుడు ఏదైనా తోటలో ఆదాము ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఆదాము ఏమని అడిగాడా? నాకు ఒక తోడు కావాలని అడిగాడా? దేవుడే ఇచ్చాడు. సాటైన సహాయం ఎలా ఇచ్చాడు? దేవుడే ఇచ్చాడు. అంటే అడిగాడా అక్కడ ఆదాము, నాకు ఎవరైనా తోడుండయ్యా, నాకు అందరికీ ఉన్నాయి, జంతువులకి అన్నిటికీ తోడున్నాయి, నాకు లేదు అని అన్నాడా? బైబిల్లో ఎక్కడైనా, అక్కడ ఆదికాండంలో ఎక్కడైనా ఎతికితే కనపడింది? అసలు ఎవరైనా చెప్పగలరా? అసలు ఆదాము ఏమి అడగలేదు. కానీ దేవుడు ఏం చేశాడు? అక్రతను తీర్చాడు. ఒంటరిగా ఉన్నాడు కాబట్టి తనకు తోడు కావాలి. నీకు అర్థమవుతుందా? ఈ రోజున నీకు ఏం కావాలో దేవుడికి తెలుసు. కానీ ఎందుకు నాకు జరగట్లేదంటే, మొట్టమొదటిగా నువ్వు అడగాల్సింది నీ కోసం కాదు,
నశించిపోతున్న వారి నరకానికి వెళ్ళే వారి కోసం ప్రార్థన చేయాలి. ఎవరి కోసం చేయాలి? అసలు దేవుడు యేసు ప్రభు వారు చనిపోయి మరణించి ఆయన వెళ్ళిపోతూ ఆయన పరలోకానికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. కానీ ఎందుకు మళ్ళీ పేతురుకి మళ్ళీ ఆంద్రేయకి 12 మంది శిష్యులు కనపడాలి? బైబిల్ లేఖనం ప్రకారం అయితే ఎవరెవరైతే యేసయ్య ఆ రోజున సిలువ మోస్తూ వేదన పడుతున్న వారందరికీ కనపడ్డాడంట. ఎంతమంది కనపడ్డాడు? ఎవరెవరైతే యేసయ్య సిలువ మోసుకుంటూ ఏడ్చుకుంటున్న ప్రతి ఒక్కరికి కనపడ్డాడంట. ఎన్ని రోజులు కనపడ్డాడంటే 40 రోజులు కనపడ్డాడంట. ఎన్ని రోజులు? 40 దినములు దేవుడు మళ్ళీ కనిపించాడంట. వాళ్ళకి కనిపించి వాళ్ళని బలపరిచాడంట. అర్థమవుతుందా? మరి 40 రోజులు ఆయన కనిపించి బలపరిచి ఏం చేశాడంటే శిష్యులను బలపరిచాడు. బలపరిచి ఏమన్నాడు? సమరయలోను యూదాలోను భూ దిగాంతాల వరకు ఎవరైతే నశించిపోతున్నారో వారికి నా గురించి చెప్పి నడిపించండి అని బాధ్యతను అప్పచెప్పాడు. అర్థమవుతుందా? ఎందుకు అప్పచెప్పాడు? ఎవ్వరు నశించిపోకూడదు. అందుకే ఈ రోజున దేవుని వాక్యంలో సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, ఏక మనసుతో ప్రార్థన చేయాలి. ఆనాడు పెంతెకోస్తు దినములు ఏం చేశారంటే 120 మంది ఏక మనసుతో, అయ్యా నువ్వు వెళ్ళినప్పుడు మాకు ఒక ఆదరణకర్తను పరిశుద్ధాత్మను పంపిస్తానన్నావు. పేతురు ఆంది వీళ్ళందరూ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మేము సువార్త ప్రకటించి నీ మాట చెప్పాలని మేము వెళ్తున్నాం, మాకు ధైర్యం చాలట్లేదు. ఏం చాలట్లేదు? మాకు ధైర్యం చాలట్లేదు, మాకు నువ్వు సహాయం చేయమన్నప్పుడు ఆ రాత్రి ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు ఏమైంది? వాళ్ళ పైన దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చిందంట. అన్య భాషలతో మాట్లాడారు. అనేకులు అన్య భాషలు మాట్లాడుతూ మొదలు పెట్టారు. అసలు ఆ భాష అర్థం ఏంటో వాళ్ళకి తెలియదు. ఎందుకని దేవుడు ఆ రోజున అన్య భాషలు ఎందుకు కలిగజేశాడంటే ఆ రోజు విస్తారంగా వచ్చారంట. ఎవరెవరో పలానా వేరు వేరు దేశాల నుంచి వచ్చారంట. యెరూషలేం మందిరాన్ని దర్శించడానికి, ఆ మందిరంలో ఎలా ఉంటుందని చూడటానికి అనేక మంది వచ్చారంట అక్కడికి. వారందరి వారి యొక్క దేశ భాషలన్నిటినీ దేవుడు మాట ద్వారా బలపరిచారు అక్కడ. అదవుతుందా? వీళ్ళేంటి మా భాషలతో మాట్లాడుతున్నారు, వీళ్ళకి ఎలా వచ్చు అని అందరూ భ్రమపడిపోయి భయపడిపోయారంట. భయపడిపోయి వీళ్ళేంటి వీళ్ళ దేవుని ఆరాధిస్తూ ఉంటే మా భాషలో మాట్లాడుతున్నారు ఏంటి? ఆనాడు దేవుని కోపం ఏమైంది? ఒక రోజున భాషలు తారుమారు చేసేసాడు. ఎక్కడ? బబులోను ఎప్పుడైతే కట్టబడుతుందో జలప్రలయం వస్తుందని చెప్పి వాళ్ళు పిచ్చగా కట్టుకుంటున్నారు. అది కూలిపోయినప్పుడు వాళ్ళ భాషలు తారుమారు చేశారు. కానీ యేసయ్య శిష్యులు ఏం చేశారో తెలుసా? ఆ భాషల ద్వారా అందరినీ కలిపేశాడు. అర్థమవుతుందా? ఏ భాషలైతే ఏనాడు దేవుని యొక్క కోపానికి గురి అయినప్పుడు, ఆ భాషలన్నీ ఏమేమి తారుమారిపోయి పిచ్చోళ్ళు అయిపోయారు. కానీ ఇప్పుడు దేవుని భాషల ద్వారా ఏం చేశాడంటే, తన శిష్యుల ద్వారా ఏం చేశాడంటే అనేక మందిని దేవునికి ఇష్టానుసారంగా మార్చేశాడు. ఈ రోజున ఏక మనసు ప్రార్థన లేదు చాలామంది. అందుకే ఈ గుంపు వర్ధిల్లుతూ ఉంది. అప్పుడు వాళ్ళ పశ్చాత్తాపడి వాళ్ళు కూడా ప్రార్థన చేయడం. ఎవరి కోసం? వాళ్ళ కోసం కాదు, పొరుగు వారి కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అర్థమవుతుందా? ఈ రోజున 2 గుంపుల్లో ఏ గుంపులో ఉంటున్నావు నువ్వు? దేవుడు చెప్తున్నాడు. ఏ గుంపులో కూర్చుంటున్నావు నువ్వు? ఏక మనసుతో ఉన్న వాళ్ళతోనా, పై ప్రార్థన చేసే వాళ్ళతోనా? అప్పుడప్పుడు మందిరం వెళ్తే వాళ్ళతోనా, నిత్యము దేవుని మందిరంలో గడిపే వాళ్ళతోనా? ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, ఏక మనసుతో ప్రార్థన చేస్తే దేవుని ఆత్మని మీద బలంగా దిగి వస్తుంది. యేసు ప్రభు వారు ఎన్ని ఇది చేసినా మరి అలాంటప్పుడు అందరి కోసం ప్రార్థన చేయాలిగా. అందరి కోసం ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారు ఏం చేశారు? మొట్టమొదట ఒక్కొక్కరు రాగానే వాళ్ళకి, అమ్మ నీకు స్వస్థత కావాలంటే విశ్వాసం ఉంచు, కార్యం చేస్తాడని దేవుడు చెప్పాడు. అందరికి ఏమన్నాడు? విశ్వాసం ఉంచు, విశ్వాసంతో ప్రార్థన చేయి.
విశ్వాసముతో నమ్మకంతో ప్రార్థన చేయి, కానీ అన్నీ కలిపేయడం కాదు. ఇప్పుడు ఒక వ్యక్తికి బాగాలేదంటే ఆయన కొరకు ప్రార్థన చేయి. ఆయనతో పాటు నీ కుటుంబాన్ని తీసుకొచ్చి అది ఏక మనసు ప్రార్థన అవుతుందా? ఇప్పుడు ఒక మందిరంలో చర్చికి వచ్చిన వాళ్ళు, అయ్యా మా పరిస్థితి బాగోలేదు, ఈ రోజున మేము ప్రార్థన పెట్టుకుంటున్నాము ఏంటి, మాకు ప్రార్థన పెట్టుకుంటున్నాము రండి అని పిలిచారా లేదా? పిలిచినప్పుడు నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా, నీ వ్యక్తిగత కోసం కూడా ప్రార్థన చేసుకోవాలా? దేవుడు ఏం ఇప్పుడు వాళ్ళ బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి వారికి ప్రార్థన చేయమన్నాడు. ఎవరైనా స్వస్థత లేకపోతే ఏం చేయమన్నాడు శిష్యుల్ని? నీవు నూనె రాసి విశ్వాసముతో ప్రార్థన చేయమన్నాడు. అంటే మీరు అప్పుడు ఏమన్నా అన్నాడా పేతురు మీకోసం కూడా ప్రార్థన చేసుకోండి అన్నాడా? అన్నాడా? వాళ్ళతో పాటు మీరు కూడా ప్రార్థన చేసుకోండి అని ఎక్కడైనా చెప్పాడా దేవుడు? ఈ రోజున ఇదొక తయారైంది. ఎలాగా? ప్రార్థనలో విధానం తెలియదు. ప్రార్థనలో పలానా వ్యక్తికి బాగోలేదంటే నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, కానీ వాళ్ళ కోసం చేయకుండా ఇంట్లో వాళ్ళ గురించి, అటు గురించి, ఇటు గురించి, దేశం గురించి, దానికి దేవుడు ఒక సమయం ఇచ్చాడు, అప్పుడు చేయాలి నువ్వు. యేసుప్రభు వారందరికీ ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేసేవాడు? ఏకాంతంగా వెళ్ళి కొండల మధ్యన వెళ్ళి ఆయన మళ్ళీ ప్రార్థన చేసుకునేవాడు. అర్థమవుతుందా? ఏకాంత ప్రార్థన వేరు, ఏక మనసు ప్రార్థన వేరు. ఏకాంతంగా చేసుకోవాలి ప్రార్థన అంటే, అది వేరు. అది నువ్వు ఎవరి కోసం? ఈరోజు మందిరానికి వచ్చిన వాళ్ళందరికీ దేవా నీ మాటలు బలపరిచయ్యా, ఈ రోజున ఎవరైతే నశించిపోతున్నారో వారి కోసం ప్రార్థన చేస్తున్నావని అది ఆ ప్రార్థన వేరు. కానీ నీకు ఒకరిని ఇచ్చినప్పుడు ఆ భారం నువ్వు మోయాల్సిన బాధ్యత నీకుంది. అవునా? యేసు ప్రభు వారు భారం మోయకపోతే మనకి ఈ రోజున రక్షణ అనేది వచ్చేదా? నీ భారం నేను మోయటం ఏంటంట అన్న మాట అనేవాడా? అనలేదు. కాబట్టి ఈ రోజున ఆయన దేవుడు అయ్యాడు. మనం ఏమయ్యామంటే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, ఏక మనసుతో ప్రార్థన చేసేవాడు దేవుడికి ఇష్టం. అంతేగాని ఎవరైనా ప్రయాణం అయిపోయేటప్పుడు ఒక ప్రార్థన చేయమ్మా అంటే ఏం చేస్తారు వాళ్ళు? అక్కడి నుండి ప్రయాణం గురించి కాకుండా ఇంకా ఎన్నెన్నెన్నెన్నెన్నెన్నో ఎత్తుకొచ్చి ఆ టైంలో ఆ బస్సు వెళ్ళిపోయింది అనుకో, ఎవరికి అవమానం వస్తుంది అప్పుడు? ఇప్పుడు నువ్వు చేయాల్సిన ప్రార్థన, నేను వెళ్తున్నానయ్యా నువ్వు తోడుండయ్యా అంతవరకే. కానీ ప్రార్థన చేయమంటే ఏం చేస్తారు తెలుసా? వాళ్ళందరూ ఎక్కడ తీసుకొస్తారంటే ఆ ఇంట్లో విషయాల గురించి, వాళ్ళ విషయంలో, ఈ విషయంలో అన్నీ తీసుకొచ్చి ఆఖరికి చేస్తారు. అయ్యా వీళ్ళ ప్రయాణాలు తోడుండయ్యా. అప్పుడు బస్సు వెళ్ళిపోద్ది, వాళ్ళు వెళ్ళే గమ్యానికి వెళ్ళలేరు. అప్పుడు ఎవరికి అవమానం వస్తుంది? అందుకే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఏక మనసుతో ప్రార్థన చేయాలంటే నువ్వు ఎలా చేయాలంటే, ఎవరైనా నీకు ప్రార్థన అవసరత ఇచ్చినప్పుడు వాళ్ళ కొరకే చెయ్యి. అర్థమవుతుందా? పెంతెకొస్తు దినములో ఏం చేశారు? ఏక మనసుతో ఎడతెగక ఒకే ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్మ తండ్రి దిగిరా మా మీదకే, ఇదే ప్రార్థనగా మా మీదకి దిగిరా, మాకు ధైర్యాన్ని, పరిశుద్ధాత్మ తండ్రి దిగిరా. ఇక ఏ ప్రార్థన చేయలా, అయ్యా మాకు ఈ పరిస్థితులు ఉన్నాయి, మాకు అది ఉంది ఇది ఉందని ఏమి చేయలే. అందరూ ఏకకంఠముతో ఏమన్నారు? ఇక్కడ ఏమనుంది? ఇక్కడ ఏమనుంది చూద్దాం ఆ వాక్యము ద్వారా. అపోస్తల కార్యము 1వ అధ్యాయంలో ఏమనుంది? ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అక్కడ దేవుడు. చూడు, వీరందరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి యొద్ద ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయి. ఆపట్ల ఒకటే మాట, దేవా నీ ఆత్మ మాకు కావాలి, మేము వెళ్ళాలి, నీ సువార్త ప్రకటించాలని చెప్పాక పరిశుద్ధాత్మ తండ్రి మా మధ్యకి దిగిరా. ఇదే ప్రార్థన. ఒకళ్ళు కాదు, అందరూ ఒకే రకంగా చేస్తున్నారు. దీన్ని ఏమంటారంటే ఏక మనసు అంటారు. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా సమస్య ఉందంటే అందరూ ఒకే ప్రార్థన చేయాలి. నువ్వో రకం, తనొక రకం, నేనొక రకం చేస్తే అది దేవుడికి వెళ్ళదు.
అప్పుడు ఎమ్మటి వీళ్ళ మీదకి ఏమొచ్చింది? ఉమ్. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే. ఆ ఆత్మ వారి వాక్కు శక్తి అనుగ్రహించే కొలది అన్య భాషలతో మాట్లాడటం మొదలు పెట్టారు. ఏం చేశారు? ఎప్పుడైతే వారు దేవునికి ఏక మనసుతో ప్రార్థన చేయటం మొదలు పెట్టారో అప్పుడు వారి ఆత్మ బలపడిపోయింది. ఇక ధైర్యం వచ్చేసింది. అప్పుడు దాకా భయపడుతున్నారు. అప్పుడు అటు ఈ నీరో చక్రవర్తి ఏం చేస్తున్నాడు? క్రైస్తవులు చంపేస్తున్నాడు. యేసయ్య మాట ఎత్తితే నరికేస్తున్నాడు. యేసయ్య మాట ఎత్తితే వాళ్ళందరినీ చిల్లా చెదురు చేసేస్తున్నాడు. భయపడిపోయారు. వీళ్ళందరూ ఏమైపోయారంటే దేవుని పని మానేసి దేవుడిచ్చిన ఆలోచన మానేసి పేతురు వీళ్ళందరూ ఏమయ్యారు? మళ్ళీ యథాగా వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుడు ఏమన్నాడు? మీరు మనుషులు బట్టి జాలనలు చేస్తానంటే వీళ్ళు ఏమైపోయారు? మళ్ళా ఎప్పుడైతే యేసయ్య చనిపోయాడో, ఎప్పుడైతే వీళ్ళకి కష్టం ఏర్పడింది భయంకరంగా, ఎవరైనా ప్రార్థన చేస్తే జైలుకి తీసుకెళ్ళిపోతున్నారు, ఎవరైనా ప్రార్థన చేస్తే నాశనం చేసేస్తున్నారు వాళ్ళని, వాళ్ళ కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని నరికేస్తున్నారు, సిలువులు వేసేస్తున్నారు. నీరో చక్రవర్తి భయంకరంగా తయారైపోయాడు. సైతాను యొక్క మనస్తత్వం పెరిగిపోయింది. అప్పుడు దేవుడు చెప్పాడు, మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి నా పిల్లల కంటే. ఎలా ధైర్యం వస్తుంది వాళ్ళకి? ఎలా ధైర్యం వస్తుంది? ఒక పక్క మనుషులు చంపేస్తా ఉంటే గజ గజ వణికిపోయి భయపడిపోయి దాక్కున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు మనం ఎలా అందుకే వీళ్ళు ఏం చేశారు? దేవుని అనుగ్రహాన్ని పొందుకోవడానికి మొదలుపెట్టారు. మనం ఎలాగైనా దేవుడు చెప్పాడు, మనం వెళ్ళి సువార్త ప్రకటించాలి. పేతురు గట్టిగా గద్దిస్తున్నాడు. వీళ్ళందరూ భయపడతా ఉంటే పేతురు గద్దిస్తున్నాడు. మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, మన ఇంటి పనులు చేసుకోవడం కోసం కాదు, నరకానికి వెళ్ళిపోతున్నారని దేవుడు చెప్పాడు. యేసయ్య చనిపోతూ మనకు ఒక బాధ్యతను అప్పచెప్పాడు. మనం ముందుకు వెళ్ళాలంటే మనం మేడ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేద్దాం. ఏం చేద్దాం అన్నాడు? మేడ గదిలోకి వెళ్ళి మనం అందరం ఎంతమంది? ఇంచుమించు 120 మంది దేవుని సువార్తను ప్రకటించడం మొదలు పెట్టారు. దేవుని ప్రార్థన చేయటం ద్వారా వాళ్ళ నాలుకలు అగ్ని దిగి వచ్చిందంట. ఏమొచ్చింది? వాక్కు శక్తి బలంగా దిగి వచ్చింది. ఆ రోజులో మైకులు లేవు, ఆ రోజున ఏమి సౌండ్ సిస్టమ్ లేదు. ఒక్కటే స్వరం, దేవుని స్వరం వాళ్ళలోకి వచ్చేసింది. వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నప్పుడు అక్కడ జనాలు భయపడిపోయారు, అక్కడికి వచ్చిన ప్రజలు భయపడిపోయారు. ఇక ఏ మైక్ లేదు, దేవుని స్వరం వినపడుతుంది. అక్కడ వారి భాషల్లో వినపడుతుంటే గజ 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 వణికిపోయారు. అది దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఏక మనసుతో ప్రార్థన చేస్తే ధైర్యం కలిగిన మనసుని ఇస్తాడు. అప్పటి నుండి మొదలు పెట్టారు. ఇక చూడు, ఎక్కడ వెనుదిరగలేదు. ప్రాణం పోయినా సరే, నా దేవుని కోసం ప్రాణం పోయినా సరే, నేను నా నోరు వాళ్ళు చనిపోతూ కూడా సువార్తను అందించారన్నమాట. ఏం చేస్తున్నారు? ఒక పక్క పేతురుని ఆ విధంగా శీలలు వేస్తూ ఉంటే భయంకరంగా వేధిస్తున్నా సరే ఏమంటున్నారు? తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరు క్షమించండి, యేసయ్యను నమ్ముకోండి, ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడని ఆ సిలువ వేదంలో రక్తము కారిపోతున్నా, కొరడాలతో కొడుతున్నా దేవుని గురించి చచ్చిపోయేంత వరకు దేవుని గురించే చెప్తున్నారు. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఏక మనసుతో ప్రార్థన చేయటం ద్వారా. ఈరోజున నువ్వు ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నావా, లేదా అన్ని గుంపులుగా తెచ్చుకుంటున్నావా? దేవుడు చెప్తున్నాడు, ఏక మనసు చాలా విలువైనదే. నీ కుటుంబంలో ఎక్కడ 2-3 నా నామము కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానన్న దేవుడు. ఆయన ఉంటున్నాడు కాబట్టి నువ్వు ఏం చేయాలి? ఏక మనసు ఉండాలి. ఇక నీకు ఏ ఆలోచన ఉండకూడదు. నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడనే విశ్వాసం ఉండాలి. నా దేవుడు నా మధ్యన ఉండి వింటున్నాడనే విశ్వాసం నీలో ఉండాలి. అప్పుడే నువ్వు విజయాన్ని పొందుకుంటావు. లేదంటే ఆయన వింటాడా లేదో, నీకు చేసే తప్పుల వల్ల క్షమిస్తాడో లేదో అనుకుంటున్నావంటే నువ్వు అక్కడితోనే పతనం అయిపోతావు.
ఈరోజు ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఏక మనసుతో ప్రార్థన చేయి. నువ్వో రకం, వాళ్ళో రకం, ఒక్కలే ముగ్గురు కూర్చున్నారా, ముగ్గురు ఏక మనసు. ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య కోసం ప్రార్థన చేయి. నీ ఇంటిలో అప్పుల సమస్యలు ఉన్నాయా? ఇదిగో సోదరుడు, నాకు అప్పు సమస్య ఉంది, నా కోసం ప్రార్థన చేయి, మేము ఏకీభవిస్తాం అనాల. అంతేగాని ఆయన ప్రార్థన చేస్తుంటే నువ్వు వేరుగా చేయటం కాదు. దేవుడికి నచ్చదు. మీరందరూ ఏక శరీరులై ఉన్నారు. దేవుని శరీరము ఆయన ఇచ్చి ఉన్నాడు. ఆయన జత పనివారిగా ఏర్పరచుకుని ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నావా? ఏక మనసుతో నీలో ఉందా? ప్రార్థన చేసేటప్పుడు, దేవునికి మొరపెట్టేటప్పుడు నీ హృదయం దేవునికి ఇస్తున్నావా? ఒక్కసారి ఆలోచించే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ ఏక మనసు ప్రార్థన లేదు. స్వార్థపరితమైన ప్రార్థన, నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి అనుకునేవాడు దేవుడు ఎన్నటికి వారి ప్రార్థన ఆలకించాడు. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడు? పరిసరుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? నీకు కానుకలు ఇస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, అన్నీ చేస్తున్నాను, నేను ఇగో ఈ పాపి వల్ల కాదని ఒకడు ఏలెత్తి చూపి ప్రార్థన చేస్తున్నాడు. విన్నాడా దేవుడు? విన్నాడా? ఎవరి మాట విన్నాడు? సుంకరి చేస్తున్నాడు. అయ్యా, ఆకాశం వైపు కనులెత్తుడికైనా నాకు యోగ్యత లేదని రొమ్ము కొట్టుకునేవాడు ప్రార్థన ఆలకించాడు. నువ్వు దశంభాగాలు ఇచ్చినా, నువ్వు దశంభాగాలు ఎలా ఇవ్వగలుగుతున్నావు? దేవుడి శక్తి లేకుండా ఇస్తున్నావు. నువ్వు దేవుడి యొక్క నీకు పని ఇవ్వకుండానే నువ్వు అన్నీ ఇచ్చేస్తున్నావు దశంభాగాలు. చెప్పు. నేను ఉపవాసం ఉంటున్నాను, ఉపవాసం ఉండటానికి నీకు శక్తి ఎవరో? ఆ వాక్యం లేకుండా నువ్వు ఉపవాసం ఉండగలుగుతున్నావా? అన్ని దేవుడి దగ్గర తీసుకొని నువ్వేం తీసుకో, ఏమి కానీ నువ్వు దేవుడు అది అడిగాడా? నువ్వు దశంభాగాలు ఉండాలి, నువ్వు ఉపవాసం ఉండాలని ఆయన అడిగాడా? ఆయన అడిగింది ఏంటి? విరిగి నలిగిన హృదయము. నువ్వు విరిగి నలిగిన హృదయంతో ఏక మనసుతో ప్రార్థన చేసేవాడిగా ఉంటే దేవుడు అప్పుడు నిన్ను చూస్తాడు. దేవుడు నిన్ను అప్పుడు చూసి నిన్ను హెచ్చిస్తాడు. తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినన్నాడు దేవుడు. ఈ రోజున మాకు ఎందుకయ్యా ఆశీర్వాదం రావట్లే, ఎందుకయ్యా మా ప్రార్థన దేవుడు ఆలకించడా? ఆయన ఆలకిస్తున్నాడు. కానీ ఏది? గర్వపు మాటలు నీలో ఉన్నాయి, హెచ్చింపు మాటలు నీలో ఉన్నాయి. నేను దేవుడి మందిరానికి ఇస్తున్నా, అంత ఇస్తున్నాను, ఎంత ఇస్తున్నాను. దేవుడు నిన్ను ఏమైనా తీసుకొచ్చి ఇమ్మని చెప్పాడా? నీవు ఇష్టపూర్వకంగా ఇవ్వమన్నాడు దేవుడు. సనుక్కొని గొనుక్కొని ఇస్తే నేను తీసుకోను అని చెప్పాడు. ఈరోజున సనుగుడు ఎక్కువైపోయింది, గొనుగుడు ఎక్కువైపోయింది. దేవుడు ఇచ్చిన దాంట్లో ఇవ్వటానికి కూడా గొనుగుడు, సనుగుడు ఎక్కువైపోయింది. ఈరోజున అలాంటి స్థితిలో ఉండిపోతున్నారు. అందుకే వీళ్ళు ఏమైపోతున్నారంటే వాళ్ళ మనసు దేవుడి దగ్గర. అందుకే దేవుడు ఏమంటారు? దీన మనసు గలవారు ధన్యులు, వాళ్ళు దేవుడి చూచెదరు అన్నాడు. దీన మనసు ఉండాలి. నిన్న వాక్యము ద్వారా దేవుడు ఏం మాట్లాడాడు? దీన మనసులను, దీనులను, దరిద్రులను హింసిస్తుంటే నా చేతులు చరుచుకుంటున్నాడంట. అంటే దేవుడు వాళ్ళు ప్రేమిస్తున్నాడా, ద్వేషిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడు. దీన మనసు కలిగిన వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన కోపం రగులుకుంది. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని, దీన మనసు నీలో ఉండాలి, ఏక మనసు నీలో ఉండాలి. ప్రార్థన చేస్తే విశ్వాస మనసు నీలో ఉండాలి. ఈరోజున అలా చేయట్లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నీకు విజయం రాదు. నువ్వు ఎంత మొరపెట్టిన విజయం రాదు. నీ మనసు లేదు అక్కడ. యేసయ్య నా ప్రార్థన ఆలకిస్తున్నాడనే మనసు నీలో లేదు. అందుకే నువ్వు విజయం పొందుకోట్లా. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఏక మనసుతో ప్రార్థించు, ఏక మనసుతో ఉండు. ఏక మనసు అని ఎక్కడైనా చెప్పేది ఒక్కడే ఆయన. ఈ అపోస్తల కార్యంలో అనేక చోట్ల అదే విధంగా పేతురుని ఏం చేశారు? జైలుకి తీసుకెళ్ళిపోయారు. ఏం చేశారు? జైలు తీసుకెళ్ళిపోయారు. అప్పుడు సంఘమంతా ఏక మనసుతో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అయ్యా విడిపించయ్యా, పేతురుని విడిపించయ్యా. మరి విడిపించాడా లేదా? సంఘ ప్రార్థన ఆలకించి విడిపించాడా లేదా? సంఖ్యలతో బందీ అయిపోయిన పేతురుని విడిపించాడా? విడిపించడమే కాదు,
గుమ్మము దాకా వచ్చినప్పుడు ఒక చిన్నది ఆయన స్వరం విందంట. అంటే దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఏక మనసుతో వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు? ఎడతెగక ఏక మనసుతో ఒకటే, అయ్యా మా పేతురు పాస్టర్ గారిని విడిపించండి అయ్యా, విడిపించండి అయ్యా, విడిపించండి అయ్యా, విడిపించండి అయ్యా అని ప్రార్థన చేశారు. దమస్కా మార్గంలో పౌలు పరిగెడుతూ ఉన్నాడు. ఇక సౌలు క్రైస్తవులు చంపేయాలని వాళ్ళందరూ ఏం చేశారు? ఏక మనసుతో ప్రార్థన చేశారు. ఏం చేశారు? ఏక మనసుతో అందరూ, అయ్యా మీకు చంపేస్తున్నారు, వచ్చేస్తున్నాడు సౌలు. మాకు దమస్కా మార్గంలో ఏం చేశాడు? సౌలు కళ్ళు ఏమైపోయినాయి? దేవుని యొక్క దర్శనము రాగానే సౌలు కళ్ళు ఏమైపోయినాయి? మూయబడిపోయినాయి. అక్కడున్న ప్రజలందరూ భయంతో వణుకుతో పారిపోయారు తప్ప ఎవరెవరైతే తన పిల్లల మీదకి వస్తున్నారో వారందరూ ఎప్పుడైతే ఏక మనసుతో ప్రార్థన చేయడం మొదలు పెట్టారో, ఒకటే ప్రార్థన, మమ్మల్ని కాపాడు తండ్రి, మమ్మల్ని కాపాడు, సౌలు వచ్చేస్తున్నాడు అని ఒకే మనసుతో ప్రార్థన చేశారు. అప్పుడు ఏమైంది? వాళ్ళకి విజయం వచ్చింది. నినవే పట్టణం ఏమైంది? నినవే పట్టణం దేవుడు సువార్తను అందించిన యోనా వెళ్ళి ఆ స్థలంలో సువార్త అందిస్తే నినవే పట్టణం ఒకటే ప్రార్థన చేస్తుంది, అయ్యా మా పాపాలు క్షమించు, మా పాపాలు క్షమించు. ఏక మనసుతో ప్రార్థన చేశారు. ఇంకా ఏమి? అయ్యా మేము చేసిన పాపాలు క్షమించయ్యా, క్షమించు. రాజుతో సహా అక్కడున్న అధికారులతో సహా అందరూ గోని పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ఏక మనసుతో ప్రార్థన, మా పాపాలు క్షమించు. ఒకటే ప్రార్థన, ఇంకే ప్రార్థన కాదు. మాకు అది చేయి ఇది చేయి అని అడగల, ఒకటే ప్రార్థన, మమ్మల్ని క్షమించు క్షమించు క్షమించు. మరి నినవే పట్టణం దేవుడు క్షమించాడా లేదా? ఇట్లా దేవుడు చెప్పుకుంటూ పోతే అనేక మంది ఏక మనసుతో ప్రార్థన. ఎజ్రా ఏక మనసుతో ప్రార్థన చేశాడు. ఎక్కెక్కి దేవుడికి ఏడ్చాడు, అయ్యా నీ మందిరం కట్టాల్సిన వారు అన్ని జనులు పెళ్లి చేసుకున్నారయ్యా, నీ పని చేయాల్సిన ఈ మందిరము పెంట కుప్ప అయిపోయిందని ఏక మనసుతో ఏడ్చినప్పుడు అక్కడ ఉద్యమం రగిలిందా లేదా? ఏక మనసు ప్రార్థనలో చాలా బలం ఉంది, గుర్తుపెట్టుకో. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం కూడి ఏ సమస్య ఇంట్లో ఉందా ఆ సమస్య కొరకు పోరాడండి, ఆ పోరాటములో విజయాన్ని పొందుకోండి. దేవుడు చెప్తున్నాడు పోరాడాలా. మీరు పోరాడాల్సింది మనుషులతో కాదు. ఏమంటున్నారు? మనుషులతో కాదు, ఆకాశ శక్తులతో పోరాడండి. నీ ఇంటిలో ఒక దోమ వస్తే ఊరుకుంటావు నువ్వు? దాన్ని చంపేదాకా వదిలిపెట్టవు. ఎందుకని? అది నీకు రోగాన్ని కలిగిస్తుంది. ఒక బొద్దింకి వస్తే దాన్ని చంపేదాకా వదిలిపెట్ట, అది ఎందుకని? నీకు రోగాన్ని కలుగజేస్తుంది. మరి సాతాను అనే రోగిష్టి నిన్ను రోగాన్ని తయారు చేయడానికి వస్తున్నాడు. మరి నువ్వు ఎలా చంపుతున్నావు వాడిని? ఎలా చంపుతున్నావు? ఏక మనసుతో ప్రార్థన చేయాలి. సాతాను మా ఇంట్లోకి వచ్చాడయ్యా, అప్పుల సమస్య మా ఇంట్లోకి వచ్చింది, మేము వీటిని తొలగించాలంటే మా వల్ల కాటలేదు, నువ్వే సహాయం చేయాలని ప్రార్థన చేయి. నీ అప్పు ఎక్కడికి వెళ్ళిపోద్దో నీకే తెలియదు. మాకు ఈ సమస్య వచ్చింది, మమ్మల్ని శత్రువులు ఇలా భావిస్తున్నారయ్యా, మమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారయ్యా, నువ్వు సహాయం చేయని ఒక్క ఏక మనసుతో ప్రార్థన చేసి చూసావు ఎప్పుడైనా? ఏక మనసు ప్రార్థన లేదు, పశ్చాత్తాప ప్రార్థన లేదు, కన్నీటి ప్రార్థన లేదు, కానీ దేవుడు నీకు ఆశీర్వదించాడు. ఒక్కసారి మనసులో ఆలోచించుకోండి. దేవుడు హృదయంలో చెప్తున్నాడు, నినవే పట్టణం ఎంత ఘోరంగా తయారైందో ఆ పట్టణాన్నే మార్చేశాడు. మరి పరిస్థితులు మారిపోయినాయి. సొదొమ గొమొర్రా అలా కాదు. ఎన్నోసార్లు దేవుడు దోతలు వెళ్ళి వచ్చేయండి అన్నా సరే వాళ్ళు వెళ్ళ. సొదొమ గొమొర్రా అలా వెళ్ళలేదు కాబట్టి ఏమైపోయింది? గ్రుడ్డితనం ఏర్పడింది. రానున్న దినాలు అందరికీ గుడ్డోలు అయిపోతారు. దేవుని చూడలేక గుడ్డోలు అయిపోతున్నారు. దేవుని వాక్యాలు వినటానికి చెవులు మూసుకుపోతున్నాయి. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అలా ఉండటానికి నీవు అలాంటి పిల్లోడు కాదు. నిన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. నీవు సముద్రాన్ని కాదు, నీవు జీవ నదులను పుట్టించగలిగిన దేవుని పిల్లవాడివి. నువ్వు జీవాన్ని పుట్టించాలి. బ్రతుకు లేని వారికి బ్రతుకునిచ్చేది దేవుని వాక్యాన్ని
పంచేవాడిగా నువ్వు ఉండాలి. ఈరోజు నీ ఏక మనసు ప్రార్థన లేకపోవటం వల్ల నానాటికి అన్ని విషయాలు దిగజారిపోతున్నారు. ఏక మనసు ప్రార్థన దేవుణ్ణి అడగండి. ఈ రాత్రి ఎవరైతే ఏక మనసు లేదో, నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు వినడు. ఆయన చెప్పాడు కూడా, నిన్ను నువ్వు ప్రేమించుకుంటే ఏం ప్రయోజనం, నీ పొరుగు వారి కోసం ప్రార్థన చేయమన్నాడు. నీ అక్రతల అవసరతలు ఆయనకు తెలుసు. నువ్వు పనిమాల చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు చెప్పాల్సింది ఒక్కటే, అది నువ్వు ఏకాంతంగా దేవుడితో మాట్లాడు. ఏకాంత ప్రార్థన వేరు, ఏక మనసు ప్రార్థన వేరు. ఈరోజు దేవుడు చెప్తున్నాడయ్యా, ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నీ హృదయాన్ని దేవుడికి. దేవుడు నీతోనే మాట్లాడాడు. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీతోనే మాట్లాడు. ఏక మనసు ప్రార్థన నీలో ఉంటే విజయం నీ వెంటే వస్తుంది. నువ్వు వద్దన్నా సరే విజయం నీ వెంటే వస్తుంది. నువ్వు ఏది వద్దనుకున్నావో అది నీ వెంటే వచ్చేస్తుంది. దేవుడు అలాగ ఆశీర్వదించబోతున్నాడు. ఈ రాత్రి నువ్వు కన్నీరు కారుస్తూ దేవుణ్ణి నువ్వు ఏది అడుగుతున్నావో ఆశీర్వాదం దిగి వచ్చేస్తుంది. ఈ రాత్రి ఏక మనసుతో ప్రార్థన. ఈ కొద్ది మాట దేవుడు దీవించుకున్నాడు.